నేను ఈ మీడియా ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. నాకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు. నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా. అపోలోలో టీటీడీ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది. వెనస్డే రోజు మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు 2 days ప్రియర్ చెప్తున్నా. వెనస్డే రోజు 11 గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తా. నువ్వు కూడా రా. ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం. నువ్వు డబ్బులు తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు. నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. లేకుంటే నీ మొక్కు భూమికి నువ్వు రాస్తావా చెప్పు. దానికి జవాబు చెప్పు. ఇప్పటికి కూడా చెప్తున్నా నువ్వు ఆ స్కామ్లో ఉన్నావు. ఫ్లై ఆ స్కామ్ అని ఓవర్లోడ్ చేస్తున్నా. నేను చెప్తున్నా వెనస్డే రోజు 11 గంటలకి మొత్తం మీడియాని నేనే ఆర్గనైజ్ చేస్తా. అక్కడికి మీరు రాండి. మంత్రిగా మీరు రాండి. ఎమ్మెల్యేగా నేను వస్తా. ఇద్దరం కలిసి ఆడ ప్రమాణం చేద్దాం. నువ్వు తీసుకున్నావని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తీసుకోలేదు అని ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చలో గుడికి పోదాం. దయచేసి నేను ఈ సవాళ్ళని స్వీకరిస్తారని వేడి చేస్తా ఉన్నా. వెనస్డే రోజు నువ్వు గిట్లా, అది కూడా ఇప్పుడే చెప్తున్నా, వెనస్డే రోజు గిట్లా మీరు హాజరు కాకపోతే యాడికి దీని అర్థం యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం మళ్ళా అర్థమయ్యే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకొన్ని నిజాలు బయట పెడతా. ఆ రోజు గ్యారెంటీ బయట పెడతా. మరి నీకు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి వెనస్డే రోజు రా. వెనస్డే రోజు 11 AM ఆ టీటీడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అపోలో టెంపుల్లో మన ఇద్దరం కలుసుకుందాం. నీ ప్రమాణం చెల్తుందా, నా ప్రమాణం చెల్తుందా, యావత్ తెలంగాణ ప్రజలు చూసేలాగా మనం చూసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దీంతో పాటు ఇంకొందరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పోతారు, పార్టీ మూసుకపోతుంది. అరే చెప్పేటోనికి సిగ్గున్నదా? వినేటోనికి చెప్పడానికి సిగ్గున్నదా? లేకుంటే అసలు మీకు సిగ్గు శరము లజ్జా మానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోయిన 4 దొంగలు పోతే పోయిర్రు. మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం, వేలాది మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నాం, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, వేలాది మంది, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు. మేము మీకు చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, మా గలం ఎత్తుతాం. ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, మాకేం ఫరక పడేది ఏం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, బీఆర్ఎస్ పార్టీ సైనికులము, కేసీఆర్ కింద ఉండే శిష్యులము. ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది, ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితారు అని బల్ల గుద్ది చెప్తున్నా. రాసి పెట్టుకోండి. మీరు ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా తెలుసా? 5 పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేనోడు, ఒకడు మనిషి లేడు, వల్ల మాజరం లేడు, ఒక నాయకుడు లేడు.
గవాల 5 ఎమ్మెల్యేలు ఉండి పట్టుమని 5 ఎమ్మెల్యేలు లేరు. గా పార్టీ అధికారంకి వచ్చింది 64 మందితో. మాకు తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నాడు, దాని కింద బలమైన నాయకత్వమైన కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఇంత బలమైన పార్టీ ఉండి, ఎస్టాబ్లిష్ అయిన ఉన్న పార్టీ ఉండి మేము అధికారంకి రామన్నా. ఇంత అభివృద్ధి చేసినాం, ఎంత అభివృద్ధి చేసినాం బాస్. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఏమన్నా ఉందా? ఈ 10 సంవత్సరాల ఛాలెంజ్, ఇది కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ 10 సంవత్సరాలలో ఇది కూడా ఛాలెంజ్గా చెప్తున్నా. కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, లేకుంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందని చూపించే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, అది మా ఎమ్మెల్యేలే అనుకోర్రి, పోయినోళ్ళే అనుకోర్రి. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిడ్డ ఎవరిని ఇచ్చిపెట్టాం. రేపు అధికారానికి వచ్చినాక గుర్తుపెట్టుకోర్రి. మీ లొసుకులు మాకు కూడా తెలుసు. మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో, కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో, హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో, కాలు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, లబో దిబో ఏడిచిన పార్టీలకు రానియం గుర్తుపెట్టుకోర్రి. ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు. ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం. మీ లొసుకులని మాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోగానే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకుర్రి. మళ్ళా 5 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు ఉంటుందిరా స్వామి రంగా, మీకు ఉంటుంది తెలుసా. అప్పుడు మీకు సమ్మ ఉంటుంది. అప్పుడు మీరు చూడురు ఏముంటుందో. కానీ బిడ్డ 5 ఏళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, 5 ఏళ్ల తర్వాత మీకు ఉంటుంది చూడు స్వామి రంగా. తర్వాత చూడు ఎట్లుంటుందో మీ కథ. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా బాయ్. నేను పార్టీ కంటే పెద్ద ఎవరం కాదు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు. నేను ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, మనం ఎవ్వరం కూడా పార్టీ కంటే పెద్ద కాదు. ఉదాహరణ మీకు చెప్తా, మా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మీకు చెప్తా. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఆ రోజు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఈటల రాజేందర్ గారు నంబర్ 2గా, కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నంబర్ 2గా వివరించిండు. పార్టీ ఇచ్చిపెట్టిపోయిండు హుజరాబాద్ నియోజకవర్గంలో. ఇలా పార్టీ ఇచ్చిపెట్టి పోతే పార్టీ బతకలేదా? ఇలా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయలేదా? కాబట్టి పార్టీ లేనిది మనం ఎవ్వరం లేం. మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే బొక్క బోర్ల పడతాం, గుర్తుపెట్టుకోరు. ఈటల రాజేందర్ గారు పడ్డట్టు బొక్క బోర్ల మనం కూడా బొక్క బోర్ల పడతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. పార్టీ కంటే పెద్ద ఎవ్వరం కాదు. ఇవాళ మన అందరం కూడా కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీదనే మన అందరం కూడా గెలిచినాం. ఎవ్వరు కూడా మర్చిపోకండి అది. కాబట్టి ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలుగా మన అందరం కూడా కేసీఆర్ గారికి అండగా నిల్చుందాం. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిల్చుందాం. మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడదాం. దయచేసి మళ్ళా కేసీఆర్ గారిని గద్దె మీద కుసబెడదాం. దయచేసి ఎవరికన్నా ఇంకా ఈ దాంట్లో ఉన్నారు కూడా ఈ ఆలోచన ఉంటే మానుకోండి దయచేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను అని తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారని, మా ఎమ్మెల్యేలు కూడా నన్ను నేను ఇట్లా మాట్లాడడానికి తప్పు పట్టకుండా నేను ఉన్న వాస్తవాలు కూడా నేను చెప్తున్నా. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్క నిమిషం